అపోస్తల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందరని వారితో చెప్పెను. ఏం పొందుకుంటామంట? పరిశుద్ధాత్మను మనలో వచ్చినప్పుడు ఏం పొందుకుంటాం? శక్తిని మనం పొందుకుంటాం. మీరు ఎప్పుడైనా మీరు గమనించారా? ఎంతమంది సువార్త మీ ఫ్రెండ్స్కి చెప్పాలని మీరు ఆశపడ్డారు? ఇంతకుముందు చెప్పడానికి ట్రై అన్న చేశారు. నేను నా కాలేజ్ డేస్లో నాకు గుర్తుందన్నమాట, ఒక నలుగురు తాగే అలవాటు ఉండేవారు దొరికారు అనమాట నాకు. ఇక నేనేం చేశానంటే వీరిని ఎలాగన్నా రక్షించాలని చెప్పేసి ఒకరోజు వాళ్ళ దగ్గర మాట్లాడటానికి వెళ్ళాను. వాళ్ళని చూస్తూనే వారికి నేను నచ్చను. ఎందుకు నచ్చానంటే వెళ్తే యేసు ప్రభు టాపికే వస్తుంది. వెంటనే ఒకరోజు సరే సువార్త చెప్దాం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను చెప్దామని చెప్పేసి ఏం ట్రై చేశానంటే వెళ్ళాను. వెళ్ళి మనం ఇవంతా మనం ముట్టకూడదురా, ప్రభుకి ఇది నచ్చదు, మనము మారితే ప్రభు ఏం చేస్తాడు, మనల్ని క్షమిస్తాడు, అది ఇదని చెప్పడానికి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. నీకేం బ్రాండ్ కావాలరా అని అడిగారు. అంటే వీరితో ఉంటే ఇంకా కొన్ని రోజుల్లో మనల్ని లాగేస్తారు, మనము ఏం చేయలేము అని చెప్పేసి వారికి కొన్ని ఒక 2 మాటలు మంచి మాటలు చెప్పేసి నేను పక్కకు వచ్చేసాను అన్నమాట. కానీ అదేది నేను ఎందుకు ఈ పాయింట్ నేను మీకు తెలియజేస్తున్నానంటే, అపోస్తల కాలంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే వారు నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త ఒక 10 నిమిషాలు వాళ్ళు చెప్పేసరికి 3000 మంది వారు రక్షించబడ్డారంట ఒకేసారి. దానికి నెక్స్ట్ రోజు తిరిగి ఇంకో మీటింగ్ వారు పెడుతున్నారు. పెట్టేటప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఇదే అపోస్టల్స్ వారు ప్రభు యొక్క సువార్తని తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? ఈ వ్యక్తి మా ముందే ఆయన మరణించాడు, మా ముందే తిరిగి లేచాడు అని చెప్పేసి ఆ మాట చెప్పేసరికి వేల ప్రజలు లోపల వస్తున్నారు. దానికి ఏమర్థం తెలుసా? ఒక్క మనిషి మామూలుగా మాట్లాడటానికి పరిశుద్ధాత్మని కలిగి ఆయన మాట్లాడటానికి తేడా ఉంది. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నాను తెలుసా? మీరు ఒక డాక్టర్గా మీరు ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మని కలిగి ముందుకెళ్ళే డాక్టర్గా కూడా మీరు ఉండొచ్చు. మీరు స్కూల్కి వెళ్ళే ఒక కాలేజ్ స్టూడెంట్గా మీరు ఉండొచ్చు, లేకుంటే పరిశుద్ధాత్మని కలిగిన ఒక కాలేజ్ స్టూడెంట్గా మీరు ఉండొచ్చు. మీరు ఒక బిజినెస్ మ్యాన్గా మీరు ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక బిజినెస్ మ్యాన్గా కూడా మీరు ఉండొచ్చు. ఆ కాలంలో సద్దుకేయులు, పరిసయ్యులు చాలామంది వారు ఉన్నారు, కానీ వారు తీసుకొని రాని ఉజ్జీవము ఈ మనుషులు ఎలా తీసుకురాగలిగారు? ఎందుకు తెలుసా? వారు చెప్పే ప్రతి ఒక్క మాటలో కూడా శక్తి ఉంది. దే వేర్ అనాయింటెడ్ ప్రీచర్స్, అంటే అభిషేకము కలిగిన పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులుగా వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి మనం వాక్యం కూడా మనం చెప్పటం అవసరం లేదు, బట్టికి ఒక పాట పాడితే చాలు వారిలో ఒక మార్పు రావటం మనం చూడగలుగుతాం. ఎస్, బికాస్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. హల్లెలూయా. ఈ శక్తితో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశపడుతున్నాడు. ఎస్, ఈరోజు మనం ప్రభు దగ్గర ఏమని అడగాలంటే, ప్రభువా నాకు కూడా శక్తిని నాకు ఇవ్వు, నేను చేసి ముగించే శక్తిని కూడా నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పేసి మనం ఎప్పుడు మనం అడుగుట మనం ప్రారంభిస్తామో ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ప్రభు మనకు కూడా ఆ శక్తిని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు మనకు కూడా ఆ శక్తిని ఆయన ఇస్తాడు. సో మేము నర్సంపేటలో ఒక పబ్లిక్ మీటింగ్ మేము వేసామన్నమాట. వేసినప్పుడు అప్పుడే కొత్తగా సేవలు వస్తున్నారు, అంటే సేవలో అప్పుడే అడుగు పెడుతున్నాను అనమాట. నాకు చాలా చిన్న వయసు అండి. నేను సేవలో అడుగు పెట్టినప్పుడు నాకు తెలిసి ఒక 17-18 ఇయర్స్ ఉంటుందేమో నా ఏజ్. చాలా చిన్న ఏజ్గా ఉన్నప్పుడే నేను సేవలో దిగేసాను. ప్రభు నన్ను ఎప్పుడు పిలిచాడో అప్పుడే దిగేసాను సేవలో. కానీ అప్పుడు
నాకు సేవ అంటే ఎలా చేయాలో నాకు తెలియదు. తెలుగులో ప్రొనౌన్సియేషన్స్ కూడా అంత బాగా రావు. అంటే పాట పాడేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ నేను చేస్తాను అనమాట. అప్పుడు ప్రభు దగ్గర నేను ఒకటి అడిగాను, ప్రభువా, ఆ కాలంలో టంగ్స్ అంటే అన్య భాషల్లో మేము మాట్లాడొచ్చని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది నిజమైతే నేను కూడా మాట్లాడాలని ప్రభు దగ్గర అడిగా. వెంటనే ప్రభు ఏం చేశాడంటే, ప్రభు నా నాలుకను ముట్టాడు, అన్ని భాషల్లో మాట్లాడటం ప్రారంభించేశాను. దాని తర్వాత ఏమైందంటే, ప్రభు దగ్గర ఏం అడిగానంటే, ప్రభువా, స్వస్థత కార్యాలు అవ్వాలి, అంటే విడుదల కార్యాలంతా కూడా అవ్వాలి నా సేవలు అని చెప్పేసి ప్రభు దగ్గర అడిగా. అప్పుడు నాకు ప్రే చేయటం కూడా రాదు కనుక, అంటే తెలుగులో మాట్లాడటం కూడా రాదు కనుక ప్రభు దగ్గర ఏమన్నానంటే, ప్రభువా, నేను పాట పాడతా. ఏం చేస్తా? పాట పాడతా, కానీ హీలింగ్ ప్రేయర్ చేయాలి. ఎందుకు? తెలుగు రాదు, కానీ తెలుగులో పాటలు పాడచ్చు. నేనేం చేస్తానంటే తెలుగులో పాట పాడతా. మీరేం చేయాలంటే వచ్చిన వారందరినీ మీరు స్వస్థపరచగలుగుతారా అని అడిగే ప్రభు దగ్గర. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, పూర్ణ మనసుతో నువ్వు పాడు, ఏమవుతుందో చూడు అన్నాడు ప్రభు ఆ రోజు. వెంటనే ఆ రోజు సభలకు వెళ్ళాను. నేను నాన్నగారు మాత్రమే ఉన్నాము, ఇద్దరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏం చేశానంటే, బలమైన ఆరాధన ఆ రోజు ప్రభు ఆ మధ్య ఆయన జరిపించాడు. దాని తర్వాత చూస్తే ఆరాధన తర్వాత చాలామంది లైన్ కట్టారు. దేనికి తెలుసా? మేము నడవలేని పరిస్థితుల్లో వచ్చాం, నడుస్తున్నాం, మాకు చేతులు మూవ్ చేయలేకుండా వచ్చాం, ప్రభు స్వస్థపరిచాడు, ఈ గొప్ప గొప్ప కార్యాలు చేశాడని చెప్పేసి పెద్ద లైన్ ఆ రోజు ఫామ్ అయిందన్నమాట. వెంటనే నాలో ఒకటి అనిపించింది, ఏం తెలుసా? ఏ ఫీల్డ్లో మనం ఉన్నామనే సంబంధం లేదు, కానీ మనము శక్తితో దాన్ని చేయాలంటే మనలో పరిశుద్ధాత్ముడు ముఖ్యం. హల్లెలూయా! మనలో పరిశుద్ధాత్ముడు చాలా ముఖ్యము. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.